అదేవిధంగా వేదికను అలంకరించిన పెద్దలకి మరియు నాతోటి ఉపాధ్యాయ బృందానికి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మన నుంచి వీడ్కోలు తీసుకుంటున్నటువంటి 10వ తరగతి విద్యార్థులకు నా యొక్క ఆశీస్సులు తెలియజేస్తున్నాను. సో ఇక్కడ మీకు జీవితంలో తొలిమెట్టు అనేది ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మీ యొక్క జీవితాన్ని ఒక రూపం తీసుకొచ్చేటువంటి అవకాశం అంటే మనకు చదువు అనేది జీవితంలో ఒక కీలకమైనటువంటి అంశం కాబట్టి మీకు మొదటి సర్టిఫికెట్ 10th క్లాస్ ని ఎగ్జామ్స్ రాయబోతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మంచిగా చదివి ఇప్పటివరకు ప్రయత్నం చేశారు. అయినా కానీ ఇంకా నాకు ఎందుకో అంత సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది మొన్న మీ పేపర్ వాల్యుయేషన్ చేశాక. ఇంకా కొంచెం మీ దగ్గర ఉన్నది అంటే ప్రశ్నని అర్థం చేసుకోవడంలో కొంచెం ఇబ్బంది పడుతున్నట్టు అనిపించింది. సో మీరు చేయాల్సిందంటే తరచుగా ఇప్పుడు మనం ఇచ్చినటువంటి మెటీరియల్ కానీ సెల్ఫ్ లెర్నింగ్ మెటీరియల్లో దాంట్లో ఉన్న క్వశ్చన్స్ ను మీరు అండర్స్టాండింగ్ చేసుకునే విధానం కొంచెం మారాలి. క్వశ్చన్ అర్థం చేసుకోగలిగితే మీరు ఈజీగా చేయగలరు. అక్కడే కొంచెం నాకు ఎంతో డిఫెక్ట్ అనిపిస్తుంది. ఇకపోతే ఇక మన లైఫ్ లో మీరు ఏది సాధించాలన్నా కానీ ఫస్ట్ దాని మీద ఇంట్రెస్ట్ పెంచుకోండి. ఆసక్తి అనేది ఇంపార్టెంట్. అంటే విద్యార్థిగా ఏదో మార్కులు వస్తాయి కాబట్టి నేను చదవాలని అనుకోకండి. నేను ఈ విషయం నేర్చుకుంటున్నా, ఇంతకుముందు నాకు తెలియని విషయాన్ని నేను కొత్తగా ఒకటి నేర్చుకుంటా అనేటువంటి భావంతో చదవండి. సో అప్పుడు మీకు కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏదో మార్కుల కోసం అంటే దట్ ఇస్ నాట్ రైట్. ఇంకోటి ఏంటంటే మీరు ఏది నేర్చుకున్నా కానీ అవగాహనతో ఉండాలి. ఇప్పుడున్నటువంటి సిసి విధానంలో అవగాహన అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇకపోతే ఈ సందర్భంగా మీ అందరికీ ఆల్రెడీ గతంలో కూడా చెప్పాను కొన్ని విషయాలు. అంటే మీరు మీకంటూ ఒక ఐడెంటిటీ సమాజంలో ఉండాలంటే మీరు ఒక 3 విషయాలు కంపల్సరీ సాధించాలి. ఏంటి? కన్నా మీ తల్లిదండ్రులను చూసి ఎలాంటి బిడ్డలు కన్నావు, ఎలాంటి కొడుకుని కన్నావు అని గర్వపడే విధంగా ఉండాలి. సో ఫస్ట్ థింగ్ అది. రెండో అంశం వచ్చేసి మీరు చదువుకున్న చదువుకి స్కూల్కి మీరు ఒక అతిథిగా రావాలి. అది మీరు అంటే జీవితంలో అది ఒక ఉన్నత స్థితికి వెళ్ళినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. అదేవిధంగా మీ సిగ్నేచర్ ఆటోగ్రాఫ్ కావాలి. సో ఈ 3 సాధిస్తే మీ జీవితంలో సాధించారు. అంటే ఈ 3 సాధించాలన్నా కానీ మీకు కావాల్సింది ఏంటంటే డిసిప్లిన్. డిసిప్లిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. క్రమశిక్షణ లేని జీవితం చుక్కాలు లేని నావండి. సో క్రమశిక్షణ ఉంటే ఆటోమేటిక్గా ఏదైనా సాధించవచ్చు. అంటే ఇక్కడ తొలి అడుగు అనేది క్రమశిక్షణ. క్రమశిక్షణ అంటే ఏంటి? చదవడంలో కానీ మన బిహేవియర్ కానీ మనం ఎలా ఉంటున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే క్రమశిక్షణ ఉంటే విజయానికి ఆటోమేటిక్ గా మీరు బాటలు వేసినట్టే. ఎందుకంటే ఎవరికైనా ఏదైనా సాధ్యమే. కాకపోతే ఇక్కడ జరిగేది ఏంటంటే ఒక ప్రయత్నం 2 ప్రయత్నాలు చేస్తేనే నేర్చుకోగలుగుతారు. కాదు 3 ప్రయత్నాలు 4 అంటే మీరు ప్రయత్నం చేయడం అనేది చేయాలి. సో దీన్ని బట్టి ఏమవుతుందంటే ఎవరికైనా ఏదైనా పాసిబులే. కాకపోతే మీరు చేయాల్సినటువంటి ప్రయత్నాల సంఖ్యని పెంచుకోవాలని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఇకపోతే మీరు 10th క్లాస్ నుంచి కొంత కంట్రోల్లో ఉన్నారు. టీచర్స్ కంట్రోల్లో కొంతవరకు ఉంటారు. కొంత స్వేచ్ఛను పొందుతారు. కానీ ఆ స్వేచ్ఛని పొందుతున్నట్టు మీకు కొంత సడన్ ఏజ్ కూడా వస్తుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఇంటర్మీడియట్ స్టేజ్ లో ఒక 2 years అనేది చాలా కీలకం. దాన్ని మీరు 2 సంవత్సరాలు వృధా కాకుండా సమయాన్ని వృధా చేసుకోకుండా మంచిగా చదివినటువంటి మీకు లైఫ్ ఆటోమేటిక్గా టర్నింగ్ అవుతుంది. ఎందుకంటే డిగ్రీ వరకు వచ్చే వరకు మీకు మెచ్యూరిటీ ఏజ్ వస్తుంది. సో ఇంటర్మీడియట్ 2 years. ఎందుకంటే మీ మీద కొంత అజమాయిషి కూడా తగ్గుతుంది. అంతవరకు టీచర్ అజమాయిషి ఉంటాయి కానీ ఇంటర్మీడియట్ నుంచి అజమాయిషి అంత ఉండదు. కాబట్టి మీరు సెల్ఫ్ కంట్రోల్ తోని ఒక 2 years మీరు మంచిగా లైఫ్ చదువుకో